సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. ఈ ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ వచ్చింది, చాలామంది అప్లై చేసుకున్నారు, చాలామందికి యూనో ఎగ్జామ్ ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు. ఏంటంటే లాస్ట్ టైము కట్ ఆఫ్ తగ్గింది. ఓకే, ఇప్పుడు మొన్న 2025 నోటిఫికేషను మొన్ననే రిజల్ట్ వచ్చినాయి, ఓ 4-5 రోజుల కింద కట్ ఆఫ్ తగ్గింది. ఓకే, ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల స్కోర్ తక్కువ వచ్చి జాబ్ వస్తుందో రాదో అని ఈవెంట్స్ అటెండ్ కాలే. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ చూసుకుంటే నీకు వచ్చిన మార్కులకి ఆడ మంచి మంచి పోస్టులు వచ్చినాయి, బీఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ. అప్పుడు నువ్వు రియలైజ్ అయింది ఏంటంటే, అరే ఏం చేసినా కూడా మనకి ఎంత తక్కువ స్కోర్ వచ్చినా కూడా పీటీ క్వాలిఫై అయితే స్కోర్ తక్కువ వచ్చిందని డిసప్పాయింట్మెంట్ కాకుండా ఫస్ట్ పోయి దాన్ని ఈవెంట్స్ క్లియర్ చేసుకోవాలి, మెడికల్ క్లియర్ చేసుకోవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ మెరిట్లో ఉంటావా పోతావా అనేది అది నీ లక్. ఓకే, నీ స్కోరు నీ లక్. ఇక మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటావా పోతావా అనేది నీ స్కోరు నీ లక్. ఓకే, ఇప్పుడు కాంపిటీషన్ అనేది కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైము కొత్త సిస్టమ్ పెట్టిండు, ఏది గ్రౌండ్లో రన్నింగ్ కొట్టాలి. ఓకే, గ్రౌండ్లో నువ్వు లెక్క పెట్టుకుంటా ఆ 400 ట్రాక్ ఏదో ఉంటుంది, అలా నువ్వు రన్నింగ్ కొట్టాలి, విచ్ ఈజ్ వెరీ టఫ్, చాలా చాలా టఫ్ అది. ఓకే, కంపేర్ టు మనకి రోడ్ మీద స్టేట్ రన్నింగ్ పెట్టి 5K కొట్టమంటే అది వేరుంటుంది, అది కొట్టగలుగుతాం. ఈవెన్ నేను కూడా లాస్ట్ నోటిఫికేషన్లో ప్రాక్టీస్ చేస్తే స్టేట్ రన్నింగ్లో 24-25 మినిట్స్లో పడే 5K రన్నింగ్ నువ్వు 400 ట్రాక్లో కొట్టి చూడు, అప్పుడు ఎంత తగ్గుతుందో చూడు, చాలా తగ్గుతుంది టైమింగ్ అనేది. తగ్గుడు ఇన్ ద సెన్స్ నీకు లేట్ రన్నింగ్ పడుతుంది. ఇలా 24-25లో కొట్టేది ఆడ 2 నిమిషాలు ఎక్కువనే పడుతుంది. అది ఎట్లా తలకాయ నొప్పి ఉంటుంది, రౌండ్లో లెక్క పెట్టుకుని కూడా తలకాయ నొప్పి ఉంటుంది. ఎంతమంది ఫెయిల్ అయ్యారు తెలుసా లాస్ట్ టైం రన్నింగ్, చాలామంది ఎస్ఎస్సిజిడి రన్నింగ్ ఫెయిల్ అయ్యారు లాస్ట్ టైం. అసలు కాంపిటీషన్ మొత్తం అక్కడనే పోయింది. మంచి స్కోర్ వచ్చిన 100 దాటిన స్కోర్ వచ్చిన వాళ్ళందరూ రన్నింగ్ ఫెయిల్. సో నా పర్సనల్ సజెషను, ఇప్పుడు ఎట్లాగో ఫిబ్రవరిలో మనకి మళ్ళీ ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్స్ పెడతారు. ఓకే, ఫిబ్రవరిలో పెడితే ఆబ్వియస్లీ మళ్ళీ మేలోనో జూన్లోనో రన్నింగ్ పెడతారు. ఓకే, రన్నింగ్ మేలోనో జూన్లోనో పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ వరకు ఫైనల్ రిజల్ట్ వస్తే మెడికల్ టెస్ట్ అయిపోతుంది, జాబ్కి వెళ్తారు. అండ్ ఇప్పుడున్న 25,000 26,000 వేకెన్సీస్ ఏదైతే ఉన్నదో దాన్ని మ్యాక్సిమం డబుల్ చేసే ఛాన్స్ ఉంది, చేస్తారు కూడా. ఓకే, సో వేకెన్సీస్ గురించి పక్కన పెట్టి అందులో మళ్ళీ సిఐఎస్ఎఫ్ పోస్టులు ఎక్కువ ఉంటే, స్కోర్ మంచిగా ఉంటే సిఐఎస్ఎఫ్ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ ఇంకో నెల 15 రోజులలో ఎగ్జామ్ ఉన్నది, 45 డేస్లో. ఓకే, సిఐఎస్ఎఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, స్కోర్ ఎక్కువ ఉంటే నీకు సిఐఎస్ఎఫ్ జాబ్ వస్తుంది, ఎస్ఎస్సిజిడి. అండ్ నెక్స్ట్ రన్నింగ్ ఆ మేలో పెడతాడో జూన్లో పెడితే ఎండాకాలమే పెడతారు, ఎండలో పెట్టాలనే చూస్తారు. సో మే జూన్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పెట్టి మళ్ళీ తర్వాత మెడికల్ పెడితే ఇక ఈ ఇయర్ ఎండ్ వరకు మెడికల్ అయిపోతుంది, మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మొన్న వచ్చింది కదా ఇంకొకటి. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అయ్యే నోటిఫికేషన్ కూడా ఎగ్జామ్ పెట్టి మెడికల్ ప్లస్ రన్నింగ్ అవన్నీ కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండ్ వరకు దాని రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇంకో మ్యాక్స్ 8 నెలలు వేసుకోరు అంతే, అంతకు మించి టైం తీసుకోరు. సో మీరు ఎగ్జామ్కి మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారా, తీసుకోరు. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఆన్లైన్ కోచింగ్ పెట్టరు. క్లాస్ లేని ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్లోనో లేదంటే నార్మల్గా ఏదో యాప్లోనో ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, లాస్ట్ టైం కూడా నాకు 80 మార్కులు వచ్చినాయి. 80 మార్కులు వచ్చి నేను ఈవెంట్స్ అటెండ్ కాలేదు కొన్ని రీజన్స్ వల్ల, అది నా బ్యాడ్ లక్. ఓకే, నో ప్రాబ్లం. ఈ ఇయర్ మళ్ళీ అప్లై చేసినాము, మళ్ళీ కూడా ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. ఈసారి ఈవెంట్స్ అటెండ్ అయ్యి క్లియర్ చేయాలి, గ్రౌండ్లో రన్నింగ్ కాబట్టి. అండ్ చాలా ఏజ్ గ్యాప్ ఉండి ఈ రన్నింగ్ కొంచెం లేట్ పడే వాళ్ళందరికీ ఇప్పటి నుంచే రన్నింగ్ కోరి రోజు మార్నింగ్ పోతేనే అది గ్రౌండ్లో 5K రన్నింగ్ కొట్టు 24 అంటే కష్టం. చాలామంది క్లియర్ చేయరు, 10% ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేస్తారేమో, 100లో 10 మంది అంతే. సో ఆ 10 మందిలో నువ్వు ఉండాలంటే మంచిగా ప్రిపరేషన్గా రన్నింగ్, లేకపోతే జాబ్ రాదు. ముందే చెప్తున్నా, ఎగ్జామ్ నువ్వు చదువుతూ వస్తుంది కావచ్చేమో, బట్ రన్నింగ్ కష్టపడి ఈ 4-5 మంత్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే వచ్చే జూన్లోనో జూలైలోనే పెట్టే రన్నింగ్లో నువ్వు క్వాలిఫై అవుతావు. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రన్నింగ్కి ఇప్పటి నుంచి మార్నింగ్ పోయి 2K కొట్టుకో, ఏం కాదు. మార్నింగ్ పోయి 2K కొట్టుకొని వార్మప్ చేసుకొని రా, అట్లయితే ఏం కాదు. ఓకేనా. సో మేము కూడా ఇప్పుడు మా వాళ్ళు ఎవరైతే ఉన్నామో కొంతమంది ఎస్ఎస్సిజిడి ఎస్పెషల్గా వేరే వాళ్ళు ఎస్ఎస్సిజిడి కోసం ఉన్నవాళ్ళు పోతే ఇప్పుడు గ్రౌండ్లో కంపల్సరీ ఉంటారు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకో 6 నెలలు అయితే గ్రౌండ్ ఉంటుంది. ఇప్పటి నుంచి డైలీ మార్నింగ్ మనం రన్నింగ్ కొడితేనే ఆ 5K అప్పుడు క్లియర్ చేస్తాం. ఏ పెయిన్స్ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, ఏముండదు, ఆరామ్సే రన్నింగ్ కొడతారు. అది కొట్టాలంటే ఒక 5-6 మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, 70 kgs ఉన్నారు, 80 kgs ఉన్నారు, 85 kgs ఉన్నారు, 90 kgs ఉన్నారు. ఆ బాడీ వెయిట్ డిక్రీజ్ అయ్యి తగ్గి నువ్వు రన్నింగ్ 5K ఇన్ టైంలో గ్రౌండ్లో కొట్టాలంటే ఇప్పటి నుంచి పోవాలి. రన్నింగ్ ఈజ్ డేంజర్, రన్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రన్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అదే డేంజర్, అది కాదు. ఓకే, మనము లాస్ట్ టైం చాలామంది వేరు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అందుకే తీస్తున్నా. రన్నింగ్ పోతూ చదువుకో,
మార్నింగ్ 2 km కొట్టుకుంటా చదువుకో. ఎగ్జామ్ క్లియర్ అయింది, ఎగ్జామ్ అయిపోయింది, రన్నింగ్ కంటిన్యూ చేయి. ఇప్పటి నుంచే కంటిన్యూ చేయి. ఎగ్జామ్ అయిపోయాక కూడా కంటిన్యూ చేయి. అది ఇక ఓ 4-5 months కంటిన్యూ చేయి. అట్లా చేస్తేనే తర్వాత రన్నింగ్ క్లియర్ అవుతుంది. ఇక మెడికల్ లక్, దేవునికి దండం పెట్టాలి. మెడికల్ వాళ్ళు మనకు పడ్డ మెడికల్ బోర్డు, మెడికల్ ఆఫీసర్ మంచిగా ఉంటే 50 మంది పోతే 30 మందిని క్లియర్ చేస్తారు, లైక్ పాస్ చేస్తారు. ఇక కొంతమంది ఎట్లా అంటే 50 మంది పోతే 20 మంది కూడా పాస్ కారు. డిపెండ్స్ ఆన్ మెడికల్ ఆఫీసర్. అది మన లక్. ప్యూర్లీ రాసి పెట్టుంటే మెడికల్, అంతకు మించి ఏం లేదు. లక్, ప్యూర్ లక్. ఏమన్నా చిన్న ఇష్యూస్ ఉంటే అది క్లియర్ చేసుకొని మనం పోవాలి, అది అన్నట్టు. అందుకే వీడియో తీసిన. లైక్ మీరు కంపల్సరీ రన్నింగ్ ఇప్పటి నుంచి చేసుకోరు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. మొన్న కూడా జాబ్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రన్నింగ్కి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ వాళ్ళు రన్నింగ్కి వెళ్తూ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే, మీరు ఎగ్జామ్ ఇప్పటి నుంచి చదువుకుంటే మంచిగా ఎగ్జామ్ క్లియర్ అవుతారు. ఆ 5 km రన్నింగ్ గ్రౌండ్లో పెడితే అది కూడా క్లియర్ అవుతారు. ఇక మెడికల్ క్లియర్ అయితే జాబ్ వస్తుంది. సో ఇది నా పర్సనల్ సజెషన్, గుర్తుపెట్టుకోరి. రిమెంబర్, ఇప్పటి నుంచి రన్నింగ్కి పో. ఫస్ట్ డే 1, ఓకే? రన్నింగ్ పోయి రన్నింగ్ చూసుకుంటూనే చేసుకో, లేకపోతే జాబ్ రాదు. జీడీ కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. లక్షల మంది ఉన్నారు, మస్తు కోచింగ్లు తీసుకుంటున్నారు. ఇక అదే అన్నట్టు, ఓకేనా? సరే మరి, డన్. ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీరు ఏమన్నా డౌట్స్ అడిగితే ఎస్ఎస్సి జీడీ గురించి నేను కింద కామెంట్ పెడితే రిప్లై ఇస్తాను, ఓకే? నాకైతే ఎస్ఎస్సి జీడీ ఏం జాబ్ రాలేదు. లాస్ట్ టైం 80 marks వచ్చిన ఈవెంట్స్ అటెండ్ కాలేదు బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్. ఇక ఇప్పుడు మళ్ళీ రాసిన, చూద్దాం. ఇక ఇప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవ్వాలి. ఇంకో 1 రోజులు 15 రోజులు ఉంది కాబట్టి సరిపోతుంది. రివిజన్ చేసుకొని చూసుకుంటే స్కోర్ వస్తుంది. బట్ ఈ స్కోర్ మినిమం 100 దాటి చూరి. నాది ఇంతవరకు ఎప్పుడు 100 దాటలేదు. ఇప్పుడు నా టార్గెట్ కూడా 100 దాటాలి. మీరు కూడా ఎవరైతే చూస్తున్నారో, నార్మల్, మనం ఏం టాపర్ కాదు, నార్మల్ ఒక 80 వరకు 85 వరకు స్కోర్ చేసే అంత ఉంది. కానీ 100 స్కోర్ చేయాలి. ఇప్పుడు గట్టిగా చదవాలి, అంతే, ఓకేనా? మీరు కూడా 100 దాటించుకోరు స్కోర్. లాస్ట్ టైం కట్ ఆఫ్ తగ్గింది కదా, ఈసారి పెరుగుతుంది. ఈసారి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎట్లుంటుంది అంటే చెప్పలేం. లాస్ట్ టైం తగ్గింది కట్ ఆఫ్, అప్పుడు రన్నింగ్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మనం రాసే ఎగ్జామ్ నోటిఫికేషన్ పెరగొచ్చు. ఎవరు ఎట్లా చదువుతుందో తెలియదు కదా. ఇప్పటి నుంచి కాంపిటీషన్లో ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకే ఎగ్జామ్లో టాప్ స్కోర్ ఇవ్వాలి, 100 మీదనే తెచ్చుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటి, రన్నింగ్లో టాప్ ఇవ్వాలి. అంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్లయితేనే క్లియర్ అవుతుంది, ఓకే? లక్షల మంది కాంపిటీషన్ ఉన్నారు. పోస్టులు ఏమో ఆడ 1000 ఉన్నాయి, ఓకేనా? ఆడ ఒకవేళ ఇంక్రీజ్ చేసినా కూడా 50,000 పోస్టులు అవుతాయి. అంతకు మించి ఉండే కదా, 50,000 మ్యాక్స్. 50,000 పోస్టులకు లక్షల మంది ఉన్నారు అక్కడ, ఓకేనా? 30-40 లక్షల మంది ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ జాబ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డే రన్నింగ్కి వెళ్ళండి, ఓకేనా? అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా అవ్వండి. మార్నింగ్ ఈవినింగ్ మంచిగా చదువుర్రి. ఏదైనా యాప్లో కోచింగ్ తీసుకొని మంచిగా ప్రీవియస్ పేపర్స్ రాసుకోర్రి. ఈ వీడియో ఎస్పెషల్గా ఫ్రెషర్స్, తక్కువ స్కోర్ వచ్చేటోళ్ళు, ఎస్పెషల్గా కొత్త వచ్చిన వాళ్ళు, మెయిన్గా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా తక్కువ 50-60 స్కోర్లు వచ్చేటోళ్ళకి ఈ వీడియో మంచిగా స్కోర్ తెచ్చుకోరు. లేకపోతే స్కోర్ తెచ్చుకోకపోతే అసలు ఎగ్జామ్ క్లియరే కాదు. 1:8, ఒక పోస్ట్కి 8 మంది వెళ్తారు అంతే, ఏది మన ఆడికి. సో ఒక పోస్ట్కి 8 మంది వెళ్తే నువ్వు అందులో ఉండాలంటే నీ స్కోర్ ఎక్కడ ఉండాలో అర్థం చేసుకో, సరేనా? అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఉంటా, బాయ్.